హైవేస్ మనం నిన్న మాట్లాడుకున్నాం సాధ్వి హర్ష గురించి, హర్ష పచార్య. నెక్స్ట్ క్షమించాలి, నిన్న వచ్చేసి పుస్తలు అమ్మే అని అన్నాను, క్షమించాలి, పుస్తలు కదండి, పూసలు అన్నాను. పుస్తలు అంటే తాలిబొట్టు, అది అమ్మటం కాదు, పూసలు అమ్మే అమ్మాయి మోనాలిసా కాదు, మోనీ భోస్లే మధ్యప్రదేశ్లో ఇండోర్ ప్రాంతం నుంచి వచ్చింది. సో నేను మాట్లాడుతుంటే ఏమనుకున్నాం, ఖచ్చితంగా ఈ అమ్మాయి సినిమాలో ఆఫర్ ఇస్తారు అనుకున్నాం. సనోజ్ మిశ్రా అని చెప్పేసి ది డైరీ ఆఫ్ మణిపూర్ అని చెప్పేసి చాలా ప్రెస్టేజ్గా తీసుకుని సినిమా తీస్తున్నారు. అందులో ఒక కీలకమైన పాత్రలో ఈ మోనీ భోస్లేని ఇంట్రడ్యూస్ చేస్తా అంటున్నారు. చాలామంది మోనాలిసా అని అంటూనే ఉన్నారు ఇప్పటికీ ఆ అమ్మాయిని. బట్ మోనీ భోస్లే మధ్యప్రదేశ్లో ఇండోర్ ప్రాంతం నుంచి వచ్చింది. నేను ఒక వీడియో చూసాను, ఏంటంటే అది ఈమె పాపం యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్లో ఉండేవాళ్ళు, నార్మల్ వాళ్ళు ఫోటోలు అంటూ ఇంటర్వ్యూలు అంటే హడావుడి చేస్తున్నారు. ఆమె పూసలు అమ్ముకోవాలని చెప్పేసి వచ్చిన డబ్బులతో బతకాలని ఆమె అనుకుంది. ఈలోపు ఈ రకం ఫోటోలు వీడియోలు అంటూ ఉంటే పాపం ఈ సాధువులు ఉన్నటువంటి ఆ గుడారాల్లో వీటిలో మొత్తం దాంకొని అటు ఇటు వెళ్తాం. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇవ్వకుండా ఇబ్బంది పెడతాం. ఇది పోనీ పిక్ దొరికిద్దేమో చూస్తాను. యాక్చువల్గా మొన్నే తీసి పెట్టాను. ఒక విదేశీ వనిత, ఫారినర్స్ మన దేశంలో అక్కడ కనిపిస్తే మనల్ని ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అలా ఎవరన్నా నా దగ్గర ఫోటో తీసుకోవాలంటే 100 రూపాయలు రా బాబు అని అంది. అప్పుడేంటి, డబ్బులు ఇచ్చే ఫోటో ఎందుకు వెళ్ళిపోయి కొంతమంది డబ్బులు ఇచ్చిన పట్ల ఫోటో దిగుదు అనుకుంటే అప్పుడు డబ్బులు వస్తాయి. సో అలా ఇవి కూడా అనుకోవాలి, నేను అమ్మటం కాదు, పూసలు అమ్మకటం కాదు, ఫోటోలు దిగుతా, బట్ నాకు ఒక్క ఫోటోకి ఎంత ఇవ్వాలని చెప్పేసి అడగాలి. అంటే లేనిపోతే తలనొప్పి ఎందుకు, అక్కడ పడితే చేతులు వేస్తామని బ్యాచ్ ఉంటారు, మళ్ళీ ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఏదో చేసే బ్యాచ్ ఉంటారు. సో ఎందుకు రా బాబు అనుకొని దూరంగా ఉంటూ ఉంది, తాను అమ్ముకుంటూ ఉంది. బట్ ఈలోపు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చేసింది, ది డైరీ ఆఫ్ మణిపూర్. ఆమె ఓకే అంటే నా సినిమాలో నటింపు చేస్తానని చెప్పేసి అన్నాడు. మనం నేను అనుకున్నది కూడా ఇదే, ఖచ్చితంగా త్వరలో మంచి సినిమా ఆఫర్ వచ్చింది అనుకున్నా. మనం వచ్చి అఖండ 2 అనుకున్నాం, బట్ ముందు ది డైరీ ఆఫ్ మణిపూర్లో వచ్చేసి ఆమెకు అవకాశం వచ్చింది. ఒప్పుకుంటే ఖచ్చితంగా ఒప్పుకునేది, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఫైనాన్స్ సపోర్ట్ అంటే ఈమె, వాళ్ళ తమ్ముడిని చదివిస్తుంది, వాళ్ళ నాన్న ఈ అమ్మాయి ఈ రకంగా పూసలు అమ్ముకుంటూ రుద్రాక్షలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. సో ఇటువంటి అప్పుడు ఆమెకు తగ్గట్టుగా మంచి ఆఫర్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసిద్ది. ఆమె లైఫ్ టర్న్ అయింది, నో డౌట్.